వెల్కమ్ టు సీఎం టైమ్స్. విజయవాడ నగరంలోని కొత్త రాజేశ్వరిపేటలో దారుణ హత్య కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో స్వయాన అల్లుడే అతను చాకుతో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ హత్యకు పాల్పడిన అల్లుడితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే కొత్త రాజేశ్వరిపేటకు చెందిన కోల దుర్గా తన రెండవ కుమార్తె దుర్గా భవానీని కొమ్మూరు నాగసాయికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గతంలో నాగసాయి దుర్గా భవానీ మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు ఫిర్యాదు చేయగా నాగసాయిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత ఇద్దరు ఏలూరులో కొంతకాలం కాపురం ఉండగా ఇటీవలే బుడమేరు మధ్య కట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 2 రోజుల క్రితం మళ్లీ దంపతుల మధ్య గొడవ జరగడంతో కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే 11వ తేదీ రాత్రి నాగసాయి తన స్నేహితుడు వెంకటేష్తో కలిసి కొత్త రాజేశ్వరరావుపేటకు వెళ్లి అత్త దుర్గతో వాగ్వాదానికి దిగాడు. మాటలు ముదిరి తన వెంట తెచ్చుకున్న చాకుతో తలపై మెడపై విచక్షణ రహితంగా పడవడంతో దుర్గ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నాగసాయి అతనికి సహకరించిన వెంకటేష్ను అదుపులోనికి తీసుకున్నారు.